వరకు అమ్మాయిల్ని ట్రాప్ చేయడం. ప్రేమ పేరుతోనే నేను పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పేసి వాళ్ళని మోసం చేసే పరిస్థితి ఉంటా ఉంది. అటువంటి పరిస్థితిలో ఏంటంటే ఆడపిల్లలు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి ఎవరైనా మిమ్మల్ని ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో మోసం చేస్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మీద మీరు కేసెస్ కట్టొచ్చండి. బిఎన్ఎస్ 69 ద్వారా ఏంటి అనంటే మిమ్మల్ని ఎవరైనా ఫాల్స్ మ్యారేజ్ ప్రామిస్ చేసినారు అనంటే ఇమ్మీడియేట్‌గా కేసు కట్టొచ్చు. అటువంటి సందర్భంలో 10 సంవత్సరాల వరకి ఆ అబ్బాయికి జైలు శిక్ష పడేటువంటి అటువంటి సందర్భాలున్నాయి. సో ఏంటి అనంటే ఇక్కడ ఇంతకు ముందుకు అబ్బాయిలు తప్పించుకునేవాళ్ళు. ఫాల్స్ మ్యారేజ్ ప్రామిసెస్ చేసేసి తప్పించుకునేవాళ్ళు. కానీ ఒక రకంగా చెప్పాలి అనంటే ఇది అబ్బాయిల పాలిట ఒక శాపము, ఒక ఉరితాడు లాంటి చట్టం. అమ్మాయిలకి ఒక బ్రహ్మాస్త్రం లాంటి చట్టం. ఏంటి అనంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసి అమ్మాయిని వాడుకుంటే ఇక మీదట చట్టాలు సహించేటువంటిది లేదు. ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు ఉంటాయి. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంటి ముందుకెళ్ళి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. నేరుగా మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి అక్కడ బిఎన్ఎస్ 69 ద్వారా మీరు కేసులు కట్టొచ్చు. మీరు రక్షణ పొందొచ్చు. అయితే ఇక్కడ మోసపోయామని చెప్పేసి వాళ్ళు నిరూపించుకోవడానికి లేకపోతే ఒక కేసు వాళ్ళ మీద పెట్టడానికి ఎటువంటి సాక్ష్యాలు మీరు నార్మల్‌గా పరిగణలోకి ఏంటి తీసుకుంటారు? అనంటే ఏ సందర్భంలోనైనా కేసు పెట్టడానికి తన మాట చెల్లుబాటు అవుతదండి. ఓకే. సో ప్రత్యేకమైనటువంటి ఆధారాలను తీసుకొచ్చి ఈ అమ్మాయి చూపెట్టాల్సిన అవసరం బట్ లేదు చట్టానికి బిఎన్ఎస్‌లో. సాక్ష్యాలు కావాలంటారు నేనదే కదా? చెప్తా ఉన్నాను మీకు. అయితే ఇక్కడ ఏంటి అనంటే కేసు కట్టడం ఒకటి, హ్మ్. కేసు గెలవడం ఇంకొకటి. ఓకే. అర్థమైంది కదా! హ్మ్. ఇది అర్థం చేసుకోవాలి. ఓకే. చాలా నార్మల్‌గా ఏంటి అనంటే ఈ అబ్బాయి నన్ను చీట్ చేసిండు, మ్యారేజ్ చేసుకుంటా అని. ఈ అమ్మాయి ఎళ్లి కేసు కట్టొచ్చు. హ్మ్.